హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు హెచ్టిడిపి స్టేటస్ కోడ్స్ తెలియకుండా మీరు ఒక మంచి బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోదాం అనుకుంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఒక ప్రాపర్ ఏపీఐని బిల్డ్ చేసేదాన్ని బట్టే మనకి ఎంతవరకు వచ్చు బ్యాక్ ఎండ్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మనం ఒక ప్రాపర్ ఏపీఐని బిల్డ్ చేయాలి అంటే మనకి ఏ స్టేటస్ కోడ్ ఎప్పుడు పంపించాలి క్లయింట్కి అన్నది కూడా తెలియాలి. సో అందువల్ల నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఈ వీడియోలో అసలు హెచ్టిడిపి స్టేటస్ కోడ్స్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి అది ఎందుకు అంత ఇంపార్టెంట్, 5 కేటగిరీస్ ఆఫ్ హెచ్టిడిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి. సో ఏ కేటగిరీ దేనికి వాడతామో, అసలు ఏ కేటగిరీ దేనికి అనేది ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ దాంతోపాటు 10 మోస్ట్లీ యూజ్డ్ స్టేటస్ కోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే సర్వర్ ఏ టైంలో ఎలాంటి రెస్పాన్స్ పంపించాలి క్లయింట్కి అని. ఎందుకంటే స్టేటస్ కోడ్స్ని బేస్ చేసుకొని క్లయింట్ అనేది రెస్పాండ్ అవుతుంది యూజర్కి. సో స్టేటస్ కోడ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను వాడిన ప్రెజెంటేషన్ ఇదంతా కూడా నేను మా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. కాబట్టి అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఈ ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోలో మనం ఏమేమి చూస్తున్నామంటే, ఒకటి అసలు వాట్ ఆర్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్, అసలు స్టేటస్ కోడ్స్ అంటే ఏంటి, దాని తర్వాత ప్రతి బ్యాక్ ఎండ్ డెవలపర్కి అసలు ఎందుకు స్టేటస్ కోడ్స్ ఇంపార్టెంట్ అంటారు, అండ్ ఒక మంచి బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి స్టేటస్ కోడ్స్ మీద, అది కవర్ చేద్దాం. అండ్ దాని తర్వాత స్టేటస్ కోడ్స్లో వైడ్లీ 5 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ 5 కేటగిరీస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ 10 మోస్ట్లీ యూజ్డ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అనమాట. ఇది మీరు పక్కాగా చూసే ఉంటారు. అండ్ మీరు ఒక డెవలపర్ అవ్వాలి అనుకుంటే మీకు ఈ 10 కోడ్స్ కోసం తెలిసి ఉండాలి. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ దానికన్నా ముందు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ రీసెంట్గానే 20K సబ్స్క్రైబర్స్ హిట్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మూవింగ్ ఆన్ టు ది వీడియో. సో ఇప్పుడు చెప్తా మీకు. సో వాట్ ఆర్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అంటే, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఏంటి, ఒక 3 డిజిట్ సర్వర్ రెస్పాన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టేటస్ కోడ్ అన్నది ఇప్పుడు సర్వర్ నుంచి క్లయింట్కి వస్తుంది, అంతేగాని క్లయింట్ నుంచి సర్వర్కి రాదు. ఓకేనా, సో అది మీరు ఇంకా పక్కాగా ఇంకా అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, 3 డిజిట్ సర్వర్ రెస్పాన్స్ కోడ్స్ ఇండికేటింగ్ ది అవుట్కమ్ ఆఫ్ అన్ హెచ్టిటిపి రిక్వెస్ట్. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ ఎవడు పంపిస్తాడు, క్లయింట్ పంపిస్తాడు. ఓకే, ఫస్ట్ ఇది సర్వర్కి వెళ్ళాక సర్వర్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ప్లస్ ప్రతి రెస్పాన్స్కి ఒక హెచ్టిటిపి స్టేటస్ కోడ్ అనేది పంపించాలి సర్వర్ ఫ్రంట్ ఎండ్కి. ఓకే, అప్పుడే ఫ్రంట్ ఎండ్ ఆ స్టేటస్ కోడ్ని బేస్ చేసుకొని స్క్రీన్ మార్చడమా లేకపోతే ఎలా చూపించడమా ఏంటి అన్నది రియాక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఫైన్. ఇది ఒక సింపుల్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫ్లో అనమాట. రిక్వెస్ట్ క్లయింట్ పంపిస్తాడు, రెస్పాన్స్ ప్లస్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్ సర్వర్ క్లయింట్కి పంపిస్తుంది. ఓకే, ఇది మీరు క్లియర్ కదా. నెక్స్ట్, వై బ్యాక్ ఎండ్ డెవ్స్ నీడ్ దిస్ ది మోస్ట్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి కూడా కావాలి, బట్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఇంకా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక మంచి డెవలపర్ అవుదాం అనుకున్నా, లేకపోతే మీకు ఒక ఇండస్ట్రీ వైడ్ ఒక ఎక్స్పీరియన్స్ కావాలన్నా సరే మీరు ఈ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అనేవి నేర్చుకొని తీరాలి. ఓకే, అది ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. సో ఎందుకు 5 రీజన్స్ ఏంటి. ఒకటి, రిక్వైర్డ్ ఫర్ రియల్ వరల్డ్ జాబ్స్. ఇప్పుడు మనం వాడుతున్నాడు ప్రతిదానికి 200 స్టేటస్ కోడ్ పంపించేస్తే అవ్వదు. ఓకే, మనం కూడా ఇంకొప్పటి నుంచి స్టేటస్ కోడ్స్లో ఇంకొక అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, కమింగ్ వీడియోస్లో అది కూడా చేద్దాం. అండ్ ఫాస్టర్ డీబగ్గింగ్. మనకి హెచ్టిటిపి స్టేటస్ కోడ్ బట్టి మనం ఫ్రంట్ ఎండ్లో ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ప్రొఫెషనల్ ఏపీఐ డిజైన్. ఇప్పుడు మనం కాలేజ్లో చేసిన ఏపీఐ డిజైన్లు మనం ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్లో చేయకూడదు. ఓకే, మనం ఒక అప్లికేషన్ చేస్తున్నాము ఒక కంపెనీకి అంటే అది ప్రాపర్ డిజైన్ ఉండాలి ఏపీఐలో. అంటే స్టేటస్ కోడ్ ఏం పంపించాలి, రెస్పాన్స్ ఏం పంపించాలి, మెసేజ్ ఏం పంపించాలి, ఇదంతా కూడా ఒక ప్రాపర్ ఏపీఐ డిజైన్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ప్రాపర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ప్రాపర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే చెప్పా కదా, ఇప్పుడు మనకి ఇందాక స్టేటస్ కోడ్ బట్టి మనం ఎక్కడ మిస్ చేస్తున్నామో లేకపోతే ఏం తప్పు జరుగుతుంది ఇదంతా కూడా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ పాయింట్ ఒకటి ఎక్స్ట్రా పడింది, ఇది తీసేయండి, 2 సేమే. ఓకే, అండ్ ఇందాక అన్నా కదా 5 కేటగిరీస్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ అని. సో వైడ్లీ 5 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి 1 సిరీస్, రెండోది 2 సిరీస్, థర్డ్ది 3 సిరీస్, ఫోర్త్ది 4 సిరీస్, ఫిఫ్త్ది 5 సిరీస్. సో అసలు ఏంటి ఒక్కొక్క సిరీస్ కోడ్స్ ఏంటి. ఇప్పుడు 1 సిరీస్ అంటే 100 నుంచి 199 వరకు ఉంటుంది. అసలు ఈ సిరీస్ కోడ్స్ మెయిన్లీ దేనికి వాడతామంటే ఇన్ఫర్మేషనల్ పర్పస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రిక్వెస్ట్ వాజ్ రిసీవ్డ్ అండ్ ది సర్వర్ ఈస్ కంటిన్యూయింగ్ ది ప్రాసెస్. అంటే సర్వర్కి రిక్వెస్ట్ వస్తుంది అండ్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసింది. సో మెయిన్ కేటగిరీ ఇదనమాట. ఓకే, దీంట్లో మళ్ళీ సబ్ మెసేజెస్ అవి ఉంటాయి కదా, దానికి ఒక్కొక్క మెసేజ్కి ఒక్కొక్క స్టేటస్ కోడ్ వాడతాం. ఒకదానికి 101 వాడతాము, ఒకదానికి 102 వాడతాము, ఒకదానికి 103 వాడతాము, అలా వాడతాం అనమాట.
ఓకే. మీరు మొత్తం ఈ 100 నుంచి 199 వరకు గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు. ఎందుకంటే 1 సీరీస్ మనం పెద్దగా వాడం. ఓకే. 1 సీరీస్ మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఇంప్లిమెంట్ చేయం. కాబట్టి జస్ట్ తెలుసుకోండి. 1 సీరీస్ అంటే ఇన్ఫర్మేషనల్ కేటగిరీ. 2 సీరీస్ ఏంటి? సక్సెస్‌ని రిప్రజెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం సర్వర్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తాం క్లయింట్ నుంచి. సో, సర్వర్ ప్రాసెస్ చేసేసింది. సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయింది. సో, సర్వర్ ఈ 200 నుంచి 299 లోపు ఏదో ఒక కోడ్ పంపిస్తది. అంటే అదేదో రాండమ్‌గా పంపించదు. మనం సెట్ చేయాలి. 200 కోడ్ పంపించాలా? లేకపోతే 201 పంపించాలా? లేకపోతే 203 పంపించాలా? ఏంటి పంపించాలి అన్నది మనం ఇంప్లిమెంట్ చేయాలి. 200 సీరీస్. అది ఇప్పుడు వీడియోలో ముందుకెళ్తున్న కొద్దీ చూద్దాం. ఓకే. సో, కేటగిరీ ఏంటి? ఎవ్రీథింగ్ వర్క్డ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఫైన్. అండ్ నెక్స్ట్ 300 సీరీస్. అంటే 300 నుంచి 399 వరకు. సో, ఈ సీరీస్ స్టేటస్ కోడ్స్ దేనికి వాడతాము? రీడైరెక్షన్‌కి. అంటే మనం కొన్నిసార్లు చూస్తాం. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తున్నప్పుడు మన పేమెంట్ ఒక లింక్ నుంచి ఇంకొక లింక్‌కి రీడైరెక్ట్ అవుతది. ఓకే. సో, అలాంటి కేటగిరీలో 300 నుంచి 399 లోపు ఏదో ఒక స్టేటస్ కోడ్ వాడతాం. అది ఏంటి అన్నది యూజ్ కేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. సో, ఏంటి ద రిసోర్స్ హాస్ మూవ్డ్ సమ్‌వేర్ ఎల్స్. అయితే యూఆర్ఎల్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు, మనం ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ వేరే ఒకటి సైట్‌కి తీసుకెళ్తది. ఓకే. ఎందుకంటే ఆ ఇమేజ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కార్ హెచ్‌డీ ఇమేజ్ డౌన్‌లోడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. మనం గూగుల్‌లో కొట్టినప్పుడు ఆ ఇమేజ్ నుంచి మనం ఆడి ఓన్ వెబ్‌సైట్‌కెళ్తాం. ఓకే. అక్కడ ఏం జరుగుతుంది? రీడైరెక్షన్ జరుగుతుంది. సో, అలాంటి కేటగిరీస్‌లో ఇది వాడతాం. అండ్ 400 కేటగిరీస్ ఇది చాలా ఇంపార్టెంట్ 400 సీరీస్. 400 నుంచి 499 అన్నమాట. సో, ఇది మెయిన్ కేటగిరీ ఏంటి? క్లయింట్ ఎర్రర్స్. క్లయింట్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక రిక్వైర్డ్ ఫీల్డ్ మనం మిస్ చేసాం అనుకోండి. అప్పుడు సర్వర్ మనకి 400 నుంచి 499 లోపు ఆ స్పెసిఫిక్ స్టేటస్ కోడ్ అన్నది రిటర్న్ చేస్తది. రిటర్న్ చేయాలి గూడా. ఇప్పుడు మనం ఏపీఐ అది బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏ స్టేటస్ కోడ్ అన్నది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయాలి చూసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అండ్ 500 సీరీస్ ఇది కూడా ఇంపార్టెంట్. సో, ఇది ఏ కేటగిరీ? సర్వర్ ఎర్రర్స్ అన్నమాట. సర్వర్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మనం మొత్తం అన్ని డీటెయిల్స్ నీట్‌గా ఫిల్ చేసాం. ఏమేమి రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసాము. ఏమేమి ఇంపార్టెంటో అవన్నీ ఫిల్ చేసాం. బట్ సర్వర్‌లో ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. సో, అప్పుడు సర్వర్ 500 నుంచి 599 లోపు ఏదో ఒక స్టేటస్ కోడ్ అన్నది మనకు త్రో చేస్తది. ఓకే. అది ఆ ప్రాపర్ యూజ్ కేస్ బట్టి. ఏది ఎక్కడ త్రో చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. మీరు కొద్దిగా ఓపిక పట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మూవ్‌మెంట్ సెట్ అయ్యేలా చేసే బాధ్యత నాది. ఓకే. సో, 10 మోస్ట్ యూజ్డ్ హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్స్ స్టార్ట్ చేద్దాం. అండ్ మోస్ట్‌లీ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏపీఐ డిజైన్ వాడుతున్నప్పుడు మోస్ట్‌లీ మనం వాడేది 200 సీరీస్ వాడతాము, 400 సీరీస్ వాడతాము, 500 సీరీస్ వాడతాం. అండ్ కంపారిటివ్‌లీ ఈ మూడిటితో పోలిస్తే 300 అన్నది కొద్దిగా తక్కువ వాడతాం. ఇదైతే అసలు పెద్దగా వాడం. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ 200, 400, 500 లాస్ట్‌లో 300 చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ 200 కోడ్. 200 కోడ్ అంటే రెస్పాన్స్ ఏంటి? ఓకే అని అర్థం అన్నమాట. దీని అర్థం. అంటే రిక్వెస్ట్ వాస్ సక్సెస్‌ఫుల్. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపించాము. గెట్ రిక్వెస్ట్ పంపించాము మన సర్వర్‌కి. సో, సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్ చేసుకొని మనకి రిక్వెస్ట్ పంపించింది. ఓకే. అప్పుడు ఆ రెస్పాన్స్‌తో పాటు 200 అన్న స్టేటస్ కోడ్ కూడా పంపిస్తది సర్వర్. ఓకే. వెన్ టు యూజ్. గెట్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్లీ ఫెచ్డ్ డేటా. అంటే ఇప్పుడు మనకు సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చాక సర్వర్ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకోవాలి కదా! ఫెచ్ చేసుకున్నాక సక్సెస్‌ఫుల్‌గా ఫెచ్ చేసేసుకొని అప్పుడు రెస్పాన్స్ పంపిస్తది కదా! అలాంటి టైంలో మనం సర్వర్ నుంచి క్లయింట్‌కి 200 అన్న స్టేటస్ కోడ్ పంపించాలి. ఓకే. అండ్ నెక్స్ట్ పుట్ ఆర్ ప్యాచ్ సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ డేటా. సో, ఇప్పుడు మనకి హెచ్‌టిటిపి మెథడ్స్ ఉంటాయి కదా! గెట్, పుట్, పోస్ట్, రౌట్, డిలీట్. సో, పుట్ ఆర్ ప్యాచ్‌కి మనం సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ చేస్తాం కదా! ఇప్పుడు పుట్ ఆర్ ప్యాచ్ అన్నది దేనికి వాడతాము? ఏదైనా ఒక రిక్వెస్ట్‌ని అప్డేట్ చేయడానికి వాడతాం. సో, సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ అయిపోతే అప్పుడు మళ్ళీ 200 మెసేజ్ పంపిస్తాం. లేకపోతే ఏదైనా ఒక యూజర్‌ని గాని లేకపోతే ఇప్పుడు మనం ఇన్‌స్టా‌లో పెట్టిన పోస్ట్ ఏదైనా డిలీట్ చేస్తున్నాము. సో, అక్కడ ఏం జరుగుతుంది? రిక్వెస్ట్ పంపిస్తున్నాం సర్వర్‌కి. సర్వర్ ఏం చేస్తది? సక్సెస్‌ఫుల్‌గా ఆ ఇమేజ్‌ని డిలీట్ చేసేసి మనకు 200 స్టేటస్ కోడ్ పంపిస్తది. అండ్ అప్పుడప్పుడు 204 పంపిస్తది. ఎందుకు పంపిస్తది? ఎందుకంటే అది యూజ్ కేస్ బట్టి మారుతూ ఉంటది. సర్వర్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అన్న దాన్ని బట్టి. నెక్స్ట్ 201 క్రియేటెడ్. ఓకే. మీరు 201 క్రియేటెడ్ అని పంపించక్కర్లేదు. 201 అంటే దాని అర్థం ఆటోమేటిక్‌గా క్రియేటెడ్ అనే. ఇది ఎప్పుడు వాడతాము? రిసోర్స్ వాస్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. అంటే ఇప్పుడు ఎవడైనా యూజర్ మన ప్లాట్‌ఫార్మ్‌లో రిజిస్టర్ అయ్యారు అనుకోండి. సో, ఇప్పుడు ఆ యూజర్‌కి ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయాలి కదా! డేటాబేస్‌లో. అంటే యూజర్ నేమ్ ఇది, యూజర్ నేమ్ ఇది, యూజర్ ఈమెయిల్ ఇది, యూజర్ ఫోన్ నంబర్ ఇది, యూజర్ పాస్వర్డ్ ఇది అని చెప్పి డేటాబేస్‌లో మనం స్టోర్ చేస్తాం. ఓకే. సో, అలాంటి కేసెస్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా డేటాబేస్‌లో స్టోర్ చేసేస్తే అప్పుడు మన సర్వర్ మళ్ళీ క్లయింట్‌కి అరే బాబు! నీ రికార్డ్ ఆల్రెడీ డేటాబేస్‌లో పెట్టేసా సక్సెస్‌ఫుల్‌గా అని చెప్పి చెప్పడానికి 201 రెస్పాన్స్‌ని పంపిస్తది సర్వర్. ఓకే. వెన్ టు యూజ్. పోస్ట్ రిక్వెస్ట్ క్రియేట్స్ ఎ న్యూ యూజర్. క్రియేటింగ్ యాన్ ఆర్డర్. అప్లోడింగ్ ఎ ఫైల్. ఇప్పుడు మనం ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మన ఇమేజ్ ఏదైనా అప్లోడ్ చేస్తాం కదా! ఇన్‌స్టా‌లో గాని లేకపోతే ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడైనా సరే.
అక్కడ ఏం జరుగుతుంది, మనం మన ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్‌కి ఒక ఫైల్ పంపించడమో, లేకపోతే మన ఫార్మ్‌లో డీటెయిల్స్ పంపించడమో ఇవన్నీ చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది, ఈ కేస్‌లో సర్వర్ అన్నది మనం పంపించిన ఫైల్‌ని ఎక్కడో దగ్గర స్టోర్ చేస్తది. ఓకే. క్రియేటింగ్ ఆర్డర్ అంటే డేటాబేస్‌లో అప్డేట్ చేస్తది. ఇది ఒక కొత్త ఆర్డర్ వచ్చింది ఈ యూజర్‌కని. పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు యూజర్ ఎవడైనా రిజిస్టర్ అవుతున్నప్పుడు ఆడి డీటెయిల్స్ అవి కూడా మళ్ళీ మనం సర్వర్‌లో పెడతాం డేటాబేస్‌లో. ఓకే. సో, ఇలాంటి కేసెస్‌లో 201 అని పంపిస్తాం. ఫైన్. నెక్స్ట్ 400లో 400 బ్యాడ్ రిక్వెస్ట్. అంటే మీరు జస్ట్ 400 పంపిస్తే ఆటోమేటిక్‌గా దాని అర్థం బ్యాడ్ రిక్వెస్ట్ అనే. ఓకే. మీకు ఇందాక గుర్తుందా 400 సిరీస్ మనం దేనికి వాడుతున్నామో? క్లయింట్ పంపించిన డేటాలో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి. అలాంటి టైంలో మనం 400 సిరీస్ వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు ఈ 400 సిరీస్ మీనింగ్ ఏంటి? 400 సిరీస్ కాదు, 400 స్పెసిఫిక్‌గా ఈ 400 కోర్ తాలూకా మీనింగ్ ఏంటి? క్లయింట్ సెండ్ ఇన్వాలిడ్ ఆర్ మాల్‌ఫార్మ్డ్ డేటా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. నేమ్ ఫీల్డ్. నేమ్ ఫీల్డ్‌లో కొంతమంది మాక్సిమం అందరూ మనం నేమే పెడతాం. కొంతమంది మామూలుగా కొద్దిగా కిచల్ చేద్దామని చెప్పి ఏదైనా ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసినా, లేకపోతే ఏదైనా ఒక మాలిషియస్ కోడ్ ఏదైనా రాసినా, అలాంటి టైంలో సర్వర్ అది రికగ్నైజ్ చేసిందనుకోండి. ఈడేదో బాబు కిచల్ చేస్తున్నాడు సర్వర్‌నంతా పోగొట్టడానికని. అప్పుడు సర్వర్ మళ్ళీ 400 రిక్వెస్ట్ పంపిస్తది. ఓకే. సో, వెన్ టు యూజ్ మిస్సింగ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మ్, జేసన్ బాడీ ఈస్ ఇన్‌కరెక్ట్. ఓకే. మనం ఆల్రెడీ మనకు తెలిసిందే గదా! క్లయింట్ నుంచి సర్వర్‌కి డేటా ఎళ్ళాలి అంటే అది మళ్ళీ మనం ఏం చేయాలి? స్ట్రింగిఫై చేయాలి. ఓకే. సో, ఇలాంటి టైంలో మనకు జేసన్‌లో ఏదైనా ఒక బ్రాకెట్ మిస్ అయినా, లేకపోతే ఒక కాలన్ మిస్ అయినా, ఇంకా ఫార్మాట్ అంతా పోతది. సో, అలాంటి టైంలో 400 పంపిస్తది సర్వర్ క్లయింట్‌కి. నువ్వు పంపించిన డేటా ఎక్కడో తంతుంది. మళ్ళీ చూసుకొని పంపించు అని. ఓకే. ఫైన్. 401 అన్‌ఆథరైజ్డ్. 401 మీనింగ్ అంటే యూజర్ ఈస్ నాట్ ఆథెంటికేటెడ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా మన ఇన్‌స్టా ప్లాట్‌ఫార్మ్‌లో మనం పోస్ట్ పెట్టాలనుకోండి. పోస్ట్ పెట్టడానికి ఏం చేయాలి మనం ఫస్ట్? లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ అవ్వకుండా మనం పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడు మనకి సర్వర్ నుంచి 401 రెస్పాన్స్ వస్తది. అంటే ఏంటి? అరే బాబు! నువ్వు ఇంకా లాగిన్ అవ్వలేదు. లాగిన్ అయ్యి అప్పుడు నువ్వు అప్‌లోడ్ చేసుకో. నాకేం ప్రాబ్లమ్ లేదు అని. ఓకే. వెన్ టు యూజ్ మిస్సింగ్ జేడబ్ల్యూ టోకెన్. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చూసాం కదా! జేసన్ వెబ్ టోకెన్స్ అవి. సో, ఒక యూజర్‌కి జేసన్ వెబ్ టోకెన్స్ లేకపోయినా, లేకపోతే యాక్సెస్ టోకెన్ ఎక్స్‌పైర్ అయిపోయినా, లేకపోతే టోకెన్‌లో ఏదైనా చిన్న చిన్నది అక్షరాలు పోయినా, లేకపోతే ఆడేమైనా కెచలు చేసి టోకెన్ మొత్తం మార్చేసినా, మొత్తానికి ఆడు లాగిన్ అయ్యాడు అని సర్వర్‌కి తెలియకపోతే 401 అన్నది పంపించేస్తది సర్వర్. ఓకే. ఫైన్. నెక్స్ట్ 403 ఫర్బిడెన్. 403 ఎప్పుడు వాడతాము? యూజర్ ఈస్ ఆథెంటికేటెడ్ బట్ డస్ నాట్ హావ్ పర్మిషన్స్. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం కాలేజ్ పోర్టల్స్ అవి ఉంటాయి కదా! కాలేజ్ పోర్టల్‌లో లాగిన్ అవుతాము. ఓకే. మనకంటూ ఒక యూజర్ ఈమెయిల్ ఐడీ వస్తది. మనకంటూ ఒక పాస్వర్డ్ వస్తది. మీ ఫ్యాకల్టీ ఎవరో ఒక రిసోర్స్ పెడతారు. ఓకే. పీడీఎఫ్ పెట్టడమో, లేకపోతే ఏదైనా ఒక పీపీటీ పెట్టడమో, క్లాస్‌లో పీపీటీ అదంతా పెడతారు. ఇప్పుడు మీరు ఆథెంటికేట్ అయ్యారు. అంటే మీరు లాగిన్ అయ్యారు ప్లాట్‌ఫార్మ్‌లోకి. కానీ మీ ప్రొఫెసర్ పెట్టిన పీడీఎఫ్‌ని గాని, లేకపోతే మీ ప్రొఫెసర్ పెట్టిన పీపీటీని గాని మీరు డిలీట్ చేసేయలేరు. ఎందుకంటే మీకు ఆ పర్మిషన్స్ లేవు. ఓకే. సో, అలాంటి టైంలో 403 అన్న కోడ్ పంపిస్తది సర్వర్. ఓకే. ఫైన్. ఎందుకు పంపిస్తది? నువ్వు లాగిన్ అయ్యావు కరెక్టే. కానీ నీ దగ్గర రిక్వైర్డ్ పర్మిషన్స్ లేవు. ఈ ఈ పీపీటీ ఓన్లీ మీ ప్రొఫెసర్ మాత్రమే డిలీట్ చేయగలరు అని చెప్పి చెప్తది సర్వర్. ఓకే. నార్మల్ యూజర్ ట్రైయింగ్ టు యాక్సెస్ అడ్మిన్ రౌట్. లేకపోతే యాక్సెసింగ్ సమ్‌వన్స్ ప్రైవేట్ డేటా. ఇందాక మనం చెప్పాం కదా! సేమ్ అలాగా. ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ అకౌంట్‌లు మనం చూడాలనుకోండి. ఓన్లీ మనకి ఆ ప్రైవేట్ అకౌంట్‌లో ఫాలో ఉంటేనే మనం చూడగలం. ఎవరిదో ప్రైవేట్ అకౌంట్‌లో ఉన్న డేటా మొత్తం మనం చూడలేము. సో, అలాంటి కేసుల్లో 403. నెక్స్ట్ 404 నాట్ ఫౌండ్. మీనింగ్ ఏంటి? రిసోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ చూసినట్టే. యూజర్ మన ప్లాట్‌ఫార్మ్‌లో రిజిస్టర్ అవ్వకుండా లాగిన్ అవ్వడానికి ట్రై చేసాడనుకోండి. ఇప్పుడు అసలు ఆడికి మన ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంటే లేదు. సో, అప్పుడు ఆడు ఎలా లాగిన్ అవ్వగలడు? అవ్వలేడు కదా! సో, ఆబ్వియస్‌లీ ఆ యూజర్‌కంటూ డేటా ఉండదు మన డేటాబేస్‌లో. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? 404 అనే రెస్పాన్స్ పంపిస్తది సర్వర్. ఓకే. క్లయింట్‌కి. వెన్ టు యూజ్ యూజర్ ఐడీ నాట్ ఫౌండ్, రౌట్ నాట్ ఫౌండ్, ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ ఇలా ఏదైనా సరే యూజర్ ట్రై చేసే రిసోర్స్ మన డేటాబేస్‌లో గాని, మన సర్వర్‌లో గాని లేదనుకోండి. సర్వర్ ఆటోమేటిక్‌గా 404 అన్నది పంపించాలి. ఓకే. 409 కాన్‌ఫ్లిక్ట్. 409 అన్న స్టేటస్ కూడా ఎప్పుడు వాడతాము? రిక్వెస్ట్ కాన్‌ఫ్లిక్ట్స్ విత్ కరెంట్ సర్వర్ స్టేట్. అంటే దీని అర్థం ఏంటి నేను చెప్తా. కంగారేం అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ప్లాట్‌ఫార్మ్‌లో లాగిన్ అయ్యారు. ఫైన్. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్‌లోనే మీరు మళ్ళీ రెండోసారి రిజిస్టర్ అవుదామని చూసారనుకోండి. సో, అప్పుడు ఏం జరుగుతుంది? మీ ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు సేమ్ అదే ఈమెయిల్ ఐడీతో మీరు మళ్ళీ సేమ్ అదే ప్లాట్‌ఫార్మ్‌లో లాగిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మీకంటూ ఒక రికార్డ్ ఉంటది కదా! ఆ డేటాబేస్‌లో. సో, అక్కడ ఏం జరుగుతుంది? ఒక కాన్‌ఫ్లిక్ట్ వస్తది. ఆల్రెడీ రికార్డ్ ఉంది. మళ్ళీ ఇంకో కొత్త రికార్డ్ ఎంటర్ చేయాలంటే అవ్వదు
అని చెప్తుంది సర్వర్. ఓకే, వెన్ టు యూజ్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్, డూప్లికేట్ యూజర్ నేమ్, లేకపోతే వర్షన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అప్డేట్స్. సో ఇవన్నీ జస్ట్ శాంపుల్ యూజ్ కేసెస్. ఓన్లీ ఈటికి 409 వాడాలా అన్నది కాదు. ఓకే, ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక 3 ఎగ్జాంపుల్స్ అలా పెట్టా. ఓకే, 422 అన్ప్రాసెసబుల్ ఎంటిటీ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? డేటా ఈజ్ వ్యాలిడ్ జేసన్ బట్ లాజికల్లీ ఇన్కరెక్ట్. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్లాట్ఫామ్లో యూజర్ లాగిన్ అవ్వాలి అంటే యూజర్కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి అని. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఫేస్బుక్లో ఆ రిక్వైర్మెంట్. ఫేస్బుక్లో రిక్వైర్మెంట్ ఏంటి? యూజర్ రిజిస్టర్ అవ్వాలి అంటే ఆడికి కంపల్సరీగా 18 ఇయర్స్ ఉండాలి. ఓకే, అంటే మనం 15 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా 18 అని చెప్పి పెట్టేవాళ్ళం లేండి, అది వేరు. మొత్తానికి సర్వర్కి వెళ్ళే డేటా మాత్రం మన ఏజ్ 18 అనే వెళ్తుంది. ఓకే, సో డేటా వ్యాలిడ్గానే ఉంది, జేసన్ ఫార్మాట్, అన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, కీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏజ్ నేను 15 పెట్టాను అనుకోండి. సో అక్కడ ఏం జరుగుతుంది? ఆడి రిక్వైర్మెంట్ 18 ఇయర్స్ మినిమం, నా ఏజ్ 15 ఇప్పుడు కాదులేండి అప్పుడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా సర్వర్ నాకు 422 అనే రెస్పాన్స్ పంపించాలి. ఓకే, దాని అర్థం ఏంటి? డేటా కరెక్టే, నా రిక్వైర్మెంట్స్కి ఈ డేటా మ్యాచ్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ 400 అండ్ 422 మనం ఇందాక వాడాం చూసారా 400 సిరీస్, దేనికి పంపిస్తామని. జేసన్ వ్యాలిడ్ కాదనుకోండి, అంటే మనం పంపించిన డేటాలో ఏదైనా ఫార్మాట్ డిఫరెన్స్ ఉన్నా, లేకపోతే బ్రాకెట్స్ ఏమైనా మిస్ అయినా, కాలమ్స్ ఏమైనా మిస్ అయినా, అదంతా సింటాక్స్ ఎర్రర్లోకి వస్తుంది. సో అప్పుడు 400 పంపిస్తాం. 422 ఎప్పుడు పంపిస్తామంటే రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోయినా, లేకపోతే వ్యాలిడేషన్ సరిగ్గా అవ్వకపోయినా అప్పుడు పంపిస్తాం. వెన్ టు యూజ్ పాస్వర్డ్ టూ షార్ట్, ఏజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 18, బిజినెస్ రూల్ వ్యాలిడేషన్ ఫెయిల్స్. ఇది జస్ట్ ఒక 3 శాంపుల్ యూజ్ కేసెస్. 500 అనమాట. 500 అంటే ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 400 సిరీస్ ఎప్పుడు పంపిస్తాము? క్లయింట్ పంపించిన డేటాలో ఇష్యూ ఉన్నప్పుడు. 500 సిరీస్ ఎప్పుడు వాడతాము అంటే సర్వర్ ఏదైనా క్రాష్ అయిపోయినా, లేకపోతే సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చినా అప్పుడు మనం 500 పంపిస్తాం. ఓకే, మీనింగ్ సంథింగ్ బ్రోక్ ఆన్ ది సర్వర్. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు మార్క్ మామ్ గెలుగుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ని, సరిగ్గా పనిచేయదు. ఓకే, అలానే వాట్సాప్ కూడా అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది? సర్వర్లు అయిపోయి అంటారు కదా. సో అలాంటి టైంలో మోస్ట్ ప్రాబబ్లీ 500 స్టేటస్ కూడా వస్తుంది. బట్ మనకి యాప్ కాబట్టి మన మొబైల్స్లో అవి ఉన్నవి మనం చూడలేము అవి. ఓకే, అలాంటి కేసెస్లో మనం 500 స్టేటస్ కూడా వాడతాం. మన సర్వర్ తన్నుతున్నప్పుడు 500 పంపిస్తుంది. వెన్ టు యూజ్ డేటాబేస్ క్రాష్డ్, అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ అండ్ కోడ్ ఎర్రర్. ఫైన్. నెక్స్ట్ 503 సర్వీస్ అన్అవైలబుల్, మీనింగ్ సర్వర్ టెంపరీలీ అన్అవైలబుల్. అంటే కొన్నిసార్లు సర్వర్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఐఆర్సిటిసి వెబ్సైట్ ఉంటుంది, అదేంటంటే 12 to 25 అనుకుంటా, అది సరిగ్గా రెస్పాండ్ అవ్వదు మనకి, ఎందుకంటే అది వాళ్ళకి మెయింటెనెన్స్ పీరియడ్. ఓకే, అంటే క్లయింట్ పంపించే ఏ రిక్వెస్ట్ని ఆ సర్వర్ రిసీవ్ చేసుకోదు. సో అలాంటి టైంలో 503 అన్న స్టేటస్ కూడా పంపిస్తాం. ఓకే, వెన్ టు యూజ్ సర్వర్ అండర్ మెయింటెనెన్స్, టూ మచ్ ట్రాఫిక్, డౌన్ స్ట్రీమ్ సర్వీస్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంకొక ఏపీఐ అయితే మనం పెట్టుకున్నాం అనుకోండి కనెక్షన్, ఇప్పుడు ఆ ఏపీఐ దేనికో పని చేయలేదు. ఓకే, సో ఆటోమేటిక్గా మన అప్లికేషన్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మన అప్లికేషన్ కూడా కొంతసేపు ఆగుతుంది. సో అలాంటి టైంలో మనం టెంపరీగా 503 అన్నది పంపిస్తాం. 503 అంటే అర్థం ఏంటి? సర్వర్ టెంపరీగా ఆగింది, మొత్తం క్రాష్ అయిపోలేదు, అలాగని మొత్తం అంతా దివాళా తీసిలేదు, మళ్ళీ మేము పెడతాము అని అర్థం. ఓకేనా. అండ్ లాస్ట్ కామన్ 300 సిరీస్ ఏంటి? 301 మనం ఆల్రెడీ ఇందా మాట్లాడుకున్నాం కదా, రీడైరెక్షన్ కానీ, లేకపోతే మనం ఆల్రెడీ ఇందాక యాక్సెస్ చేసిన యూఆర్ఎల్లో మనకు కావాల్సిన రిసోర్స్ లేదనుకోండి, అది వేరే దగ్గరికి మూవ్ అయిపోయిందని అర్థం. సో అలాంటి టైంలో మనం ఈ 300 కోడ్స్ వాడతాం. 301 అంటే ఏంటి? మూడ్ పర్మనెంట్లీ. 302 ఎప్పుడు వాడతాము? ఫౌండ్ బట్ టెంపరీ రీడైరెక్షన్. 308 ఏంటి? పర్మనెంట్ రీడైరెక్షన్. అంటే ఇప్పుడు మనకి ఒక 2 డొమైన్స్ ఉన్నాయి. ఓకే, ఒక డొమైన్తో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు అది బాగా ఫేమస్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆ డొమైన్ వద్దు మనకి, వేరేది కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము? యూజర్ ఎప్పుడైతే డొమైన్ 1కి వచ్చాడో ఆడిని ఆటోమేటిక్గా డొమైన్ 2కి రీడైరెక్ట్ చేసామని చెప్తాం మనం సర్వర్కి. సో అలాంటి టైంలో 308 వస్తుంది. ఓకే, 302 ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతానికి అందాక ఈ డొమైన్లో ఉన్న సర్వర్లో క్రాష్ వచ్చింది కాబట్టి మనం ఈ డొమైన్లో ఉన్న సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తాం, టెంపరీ. ఓకేనా. అండ్ మూడ్ పర్మనెంట్లీ. మూడ్ పర్మనెంట్లీ అంటే దీంట్లో ఉన్న డేటా అంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టాం, ఇంకొప్పుడు దీనికి రాదు, దీనికి ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే అది మళ్ళీ మనకి 301 అని వస్తుంది. అంటే ఎందుకు? పర్మనెంట్గా ఈ డేటా అన్నది దీనికి వెళ్ళిపోయింది, నువ్వు నెక్స్ట్ టైం నుంచి దీనికి అడుగు అని చెప్పి వస్తుంది. ఓకే, సో ఇంకా ఇక్కడితో స్టేటస్ కోడ్ సమాప్తం అనమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టెక్ జస్ట్ వన్ ఛానల్కి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ పీపీటీ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం.